హాయ్ అండి, నమస్తే. నేను మీ వనిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితల వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంట్లోనే ఈజీగా వెజ్ మోమోస్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఎలా చేసుకోవాలనేది మీరు ఈ వీడియోలో చూసేయండి. ముందుగా నేను ఇక్కడ మైదా పిండి తీసుకున్నాను. నేను ఇక్కడ మనం టీ తాగే గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. అందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి ఉప్పు అంతా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇది ప్రాసెస్ కొంచెం లెంతీ అనిపిస్తుంది, కానీ ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. టేస్ట్ బయట కొనే వాటికంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలండి. మనం ఒకసారిగా వాటర్ పోసేస్తే జావ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా గట్టిగా నలుపుతూ మనం గోధుమ పిండి మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకోవాలండి. పిండి సాఫ్ట్గా ఉండాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా ఉంటే పిండి సరిపోతుంది. దీన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మరోవైపు క్యాబేజ్ అనేది తీసుకున్నానండి. ఇది సన్నగా ఈ విధంగా తురుముకోవాలన్నమాట. అలాగే 2 క్యారెట్, ఒక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు తీసుకొని వీటిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇవిగోండి, ఇవే నేను కట్ చేసి పెట్టినవి: క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నమాట. ఇప్పుడు బాండి పెట్టుకొని కొంచెం ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ వేయకూడదు. ఒక్క స్పూను వేసేసి అందులోకి తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ముక్కలన్నీ వేసుకోవాలి. మీ దగ్గర ఇంకా వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే బీట్రూట్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే అందులోకి మనము మొక్కజొన్న విత్తనాలు ఉంటాయి కదా, స్వీట్ కార్న్, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మా దగ్గర లేవని ఉన్నవి వేసాము. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ కొంచెం మగ్గాక అందులోకి ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు కూడా వేసుకోవాలి. మీలో ఎంతమందికి మోమోస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేను మరీ అంత ఇష్టం అని చెప్పను, కానీ అప్పుడప్పుడు తింటాము అంతే. క్యాబేజ్ వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మీకు వెజ్ మోమోస్ ఇష్టమో చికెన్ మోమోస్ ఇష్టమా? నేనైతే 2 తింటానండి. పన్నీర్ కూడా ట్రై చేశాను, పర్లేదు, బాగుంది అనిపించింది. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ ముక్కల్లోకి మిరియాల పొడి అలాగే కొంచెం ఉప్పు వేయాలన్నమాట, ముక్కలకు సరిపడా వేసేసి మొత్తం ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులోకి ఆయిల్ అనేది కొంచెమే వేయాలండి. స్టఫ్లోకి ఎక్కువ వేస్తే బాగోదు, కొంచెమే వేసి చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించామంటే క్యాబేజీ, క్యారెట్ అన్నీ బాగా నీట్గా ఉడికిపోతాయి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులోకి సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ ఇవన్నీ ఉంటాయి కదా, వేసుకోండి. మా ఇంట్లో ఏమీ లేవు, అందుకే సింపుల్గా చేసేసాను అనమాట. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఈ విధంగా రుద్దుకోవాలన్నమాట. మనము స్టఫ్ పెట్టుకోవడానికి ఈ విధంగా పూరీలాగా చేసుకోవాలి. మరీ మందంగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. ఇప్పుడు మనం చేసుకున్న ఆ పూరీలోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్టఫ్ను పెట్టేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. మోమోస్ రెడీ అయిపోతాయి. ప్రాసెస్ అంతా ఇక్కడే ఉంటుందండి. వాటిని రుద్ది మనం స్టఫ్ పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట. ఏదో నాకు వచ్చి రానట్టు అట్లా చేస్తున్నాను. కొంచెం ప్రాక్టీస్ ఉంటే బాగా వస్తుంది. నేను ఇది సెకండ్ టైం చేయడం అనమాట. మీకు కూడా చూపిద్దాము, ఇంట్లో చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మీకు ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. ఇంతేనండి మోమోస్ చేయడము. మీకు ఇష్టమైతే ఇక్కడ మధ్యలో నేను చేశాను కదా కజ్జికాయలలాగా, అట్లయినా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం మోదకాల షేప్లో అయినా చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోండి. ముందుగా అన్నీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాక మనము ఇడ్లీ పెట్టుకుంటాం కదా, ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసుకోవాలి. ముందుగా ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసుకోండి. నేను మర్చిపోయి అప్లై చేయలేదన్నమాట ఆయిల్. దానివల్ల ఏంటంటే ఉడికిన తర్వాత కొంచెం లైట్గా అంటుకున్నాయి, కానీ తర్వాత వచ్చాయి. మీరు పెట్టేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది పూసి పెట్టుకోండి. మీకు ఇడ్లీ కుక్కరు ఉన్న ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకోండి. లేదు అనుకుంటే మనం ఆవిరి కుడుములు పెట్టుకుంటాం కదా, ఆ కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. నేను ఇడ్లీ కుక్కర్లో పెట్టేశాను, ఒకసారి అన్నీ అయిపోతాయని చెప్పేసి. మొత్తము ఈ విధంగా సర్దుకోవాలన్నమాట ప్లేట్లలో. ఆయిల్ పూయడం మాత్రం మర్చిపోవద్దండి. ఆయిల్ కంపల్సరీగా పూసుకోండి. మీ దగ్గర లేదు, మేము మోమోస్ చేసుకునే ఉంది కుక్కర్ మా దగ్గర అనుకుంటే దాంట్లో అయినా పెట్టుకోవచ్చు. ఇంక పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
నేను ఒకవైపు చట్నీ చేస్తున్నానండి. టమాటాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేసి ఉడకపెట్టాలన్నమాట. ఉడికిన తర్వాత టమాటాల మీద ఉన్న ఈ చెక్క అంతా తీసేయాలి. పైన ఈ పొట్టు ఉంటుంది కదా టమాటాల పైన, అదంతా తీసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ పొట్టు తీసేసి ఇంకా మనం ఉడికించుకున్న ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయలు వేసి చెక్కు తీసి పెట్టుకున్న టమాటాలు కూడా అలాగే వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇదిగోండి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేద్దాము. తాలింపు అంటే ఏం లేదండి, మనము బాండి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మనము మిక్సీ పట్టుకున్న ఈ రెడ్ చిల్లీ పేస్ట్ ఉంది కదా అది అంతా వేసేసి బాగా కలుపుకోవాలి. అంటే కొంచెం మంట తగ్గుతుంది అనే ఉద్దేశంతో తాలింపు అయితే పెట్టాను. ఇందులోకి కొంచెము పంచదార వేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. మరి ఎక్కువ కాదు, ఒక చిటికెడు అన్నట్టు వేసుకొని మొత్తం ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. అది కొంచెం దగ్గరికి అవుతుందండి చట్నీ, అప్పటి వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. కొంచెం సేపటికి చూసారా దగ్గరికి వచ్చేసింది చట్నీ. అంతేనండి, మనకి మోమోస్లోకి చట్నీ అయితే రెడీ అయిపోయింది. మరొక మిక్సీ జార్లోకి నేను ఇక్కడ మయోనీస్ చేస్తున్నాను. ఆయిల్ అలాగే పాలతో చేస్తున్నాను. పాలు పోసుకున్నాను. పాలు పోసి అందులోకి 3 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఆయిల్ వేస్తున్నాను. పాలు ఎంత తీసుకున్నామో అంత ఆయిల్ తీసుకోవాలి. అందులోకి కొంచెం ఉప్పు అలాగే కొంచెం పంచదార వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనకి క్రీమ్లా వస్తుందండి. లేదు అంటే ఎగ్స్ వేసి కూడా చేస్తారు, కానీ నేను ఎగ్స్ వేయలేదు, పాలతో చేశాను. చూసారా ఈ విధంగా వస్తుంది. బయట కొన్నట్టు అంత గట్టిగా రాలేదు కానీ కొంచెం పల్చగా వచ్చింది. మరొక వైపు కూడా మోమోస్ అయితే ఉడికిపోయాయి. ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చాయండి మోమోస్. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.